హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీక్ 12th వీక్ నామినేషన్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓవర్ ఎలక్షన్ నామినేషన్స్ జరుగుతున్నాయి. సో ఈ నామినేషన్స్ డిఫరెంట్గా ఉంది. అంటే గత సీజన్స్ పోల్చుకుంటే ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో కొత్త నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. అంటే ఆల్రెడీ ఎలిమినేటెడ్ అయిపోయిన కంటెస్టెంట్స్ కొత్తగా వచ్చి పలానా ఇద్దరిని నామినేట్ చేసి వెళ్తున్నారు. సో ఇదంతా ప్రక్రియ కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం బాగానే ఉంది చూసే కొద్దీ. సో మొత్తానికి ఎవరు నామినేట్ అయ్యారని మాట్లాడుకుందాం. మిగతా టాపిక్స్ నెక్స్ట్ రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. సో మొత్తానికి గ్రూప్ అంతా వచ్చారు నామినేషన్లోకి. మీకు చెప్తున్న మొత్తం గ్రూప్ అంతా నామినేషన్లోకి వచ్చారు. మీకు గ్రూప్ అంటే తెలిసిపోయింటే అదే పాటికి గ్రూప్ అనేది ప్రేరణ, యష్మి, పృథ్వీరాజ్, నిఖిల్, వీళ్ళంతా గ్రూప్ అంతా కదా. ఈ గ్రూప్ అంతా నామినేషన్లోకి వచ్చేసారు. సో నబీల్ కూడా నామినేషన్కి వచ్చేసాడు. మొత్తం అంటే ఫస్ట్ నుంచి ఎవరు ఉన్నారు వీళ్ళు 5 మంది. వీళ్ళు 5 మంది నామినేషన్లోకి వచ్చేసారు. సడన్గా ఐ థింక్ ఈ నిఖిల్ సడన్గా వచ్చిన వాళ్ళు ఐ థింక్ ఎవరు రాలేదు. ఈ ఫస్ట్ నుంచి ఆడేవాళ్ళు అయితే మొత్తం నామినేషన్లోకి వచ్చేసినారు. సో మొత్తం గ్రూప్ అంతా నామినేషన్లో వచ్చేస్తుంది. ఈ గ్రూప్ నుంచి ఎవరో కంపల్సరీగా హౌస్ నుంచి వెళ్ళిపోతారు. ఈసారి యష్మి లేదా పృథ్వీరాజ్ వీటిద్దరిలో డ్యామ్షూర్గా హౌస్ నుంచి పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ పేరున బాగా ఓటేషన్ ఉంది కాబట్టి తను వెళ్ళదు ఇప్పుడు. సో మొత్తానికైతే యాష్మి కానీ పృథ్వీరాజ్ కానీ వీళ్ళిద్దరు పోయే అవకాశాలు ఉన్నాయి. సో వీడితో సెలెక్ట్